వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, శాంతి భద్రతల్ని కాపాడడానికి త్యాగాలు చేసి అమరవీరులయ్యారో వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. ఇప్పుడే ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా విషయాలు మనకి తెలియచేశారు. ఎక్కడైనా సరే, ఒక రాష్ట్రమైనా, ఒక జిల్లా అయినా, ఒక గ్రామం అయినా అభివృద్ధి చెందాలన్నా, ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళం, నిరంతరం ఫీల్డ్లో ఉండేవాళ్ళం. ఈరోజు మనకు అదృష్టం ఏమిటంటే మన చేతిలో టెక్నాలజీ వచ్చింది. కాబట్టి పూర్వంలాగా కష్టపడకుండే టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, ఎక్కడికైనా సరే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలకి రేపు భవిష్యత్తులో ఎటువంటి విఘాతం కలుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా అతి ప్రధానమైనటువంటి అంశం, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ నేరస్తుడైనా, ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదని చెప్పి మనందరం కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక ఫాస్టరు హైదరాబాద్ నుంచి బై రోడ్డు వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోతే దానికి వివిధ రాజకీయ పార్టీలు కానీ, వివిధ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాల్ని మొత్తం ఉపయోగించినటువంటి డేటాను తీసుకుంటే స్పష్టంగా అది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసిన తర్వాత అందరం కూడా అవాక్కయ్యాం. ఇటువంటి చాలా సంఘటనలు మనం ఏదైతే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. మన జిల్లాలో కూడా దీని మీద భారీ స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద కూడా మనందరం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మనకి కొన్ని మంచి జరిగినా ఇంకా మనకి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థలో ఉంది. ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా ఉండేది. నక్సలిజంతో చాలా సమయం వెచ్చించేవాళ్ళం. నక్సలిజంని లేకుండా చేయాలని చాలా శ్రమపడి చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి ఈరోజు మనం చూస్తే
మన రాష్ట్రమే కాదు, దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ దేశంలో నక్సలిజం పూర్తిగా పోయింది. ఈ దేశం మొత్తంలో ఇంకా 3 జిల్లాల్లోనే ఇంకా కొంచెం ఉంది. అది కూడా కొద్ది రోజుల్లో ప్రాళద్రోలే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా మంది నక్సలైట్స్ అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోయి శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అటువంటి సమస్యలు మనకి చాలా వరకు క్లియర్ అయ్యాయి. ఒకప్పుడైతే మత ఘర్షణలు విపరీతంగా ఉండే, ఈరోజు మత ఘర్షణలు లేవు. ఒకప్పుడైతే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించాం. అయితే ఈ రోజు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ మనకు వచ్చాయి, కొత్త సమస్యలు మన ముందున్నాయి. దాన్ని కూడా మనం చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల పైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల పైన అగత్యాలు జరుగుతున్నాయి. దీని మీద మనం పూర్తిగా జీరో టాలరెన్స్, ఎక్కడ కూడా మహిళల మీద అగత్యాలు జరగకుండా, అకృత్యాలు జరగకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్రికాషన్స్ మనం పాటించినా సరే విపరీతంగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం గణనీయంగా తగ్గించినప్పటికి కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కారణాలు ఏంటి, ఏ విధంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలనే విధంతో మనం ముందుకెళ్ళాలి. దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడవది మనకి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు అమాయకులే సైబర్ క్రైమ్స్ లో మనం చూసాం. ఈరోజు చదువుకున్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఈ మధ్య చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సైబర్ క్రైమ్ లో ఈరోజు మోసపోతున్న విషయం మన ముందే మనం చూస్తున్నాం. దీన్ని మనం అరికట్టాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించకపోతే మనకి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ సైబర్ క్రైమ్స్ మీద ఉంది. దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని అన్నింటికీ మించి ఈరోజు మనకి రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ పట్టి పీడిస్తున్నటువంటి వ్యవస్థ మనకి డ్రగ్స్. ఇటు గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. గత 5 సంవత్సరాలు వ్యవస్థ నిర్వీర్యం కావటం వల్ల, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన ప్రాంతంలో కానీ విపరీతంగా గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయి. దీనివల్ల సమాజానికి ఉపయోగపడినటువంటి యూత్ చెడిపోయే పరిస్థితి ఉంది. తద్వారా మహిళల మీద కూడా అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. మనం వచ్చాం 16 మాసాలయ్యి. నేను గతసారి కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, మారక ద్రవ్యాలు కానీ లేనటువంటి రాష్ట్రంగా చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. దానికి అనుగుణంగా ఒక ఈగలనే వ్యవస్థను కూడా పెట్టాం. స్థానిక పోలీస్ వ్యవస్థతో అనుసంధానం చేసుకొని ఈరోజు మనం గంజాయిని కొంతవరకు మనం అరికట్టగలిగినాం, డ్రగ్స్ని కొంతవరకు అరికట్టగలిగాం. కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో లేదు. అయితే మన జిల్లా చూస్తే, మన జిల్లాలో గంజాయి పండించే పరిస్థితులు లేవు. కానీ మన జిల్లా మీదుగా ఈరోజు రవాణా అయ్యే పరిస్థితి ఉంది. పోలీసుల్ని, జిల్లా ఎస్పీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీస్ వ్యవస్థ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, ఎందులో మేము ఇంటర్ఫీర్ అవ్వడం లేదు. ఈరోజు ఎస్పీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రాష్ట్రంలో ఈ జిల్లా
లా అండ్ ఆర్డర్లో ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా పోలీసులకి మంచి పేరు రావాలని మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేయిస్తున్నాం. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో గంజాయి కూడా పట్టుకున్నారు. ఎక్కడ కూడా బ్యాగ్ కన్నుతో చూసి సాధ్యమైనంత వరకు మన జిల్లా నుంచి గంజాయి రవాణా అయితే దాన్ని కూడా అరికొట్టే పరిస్థితి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి, పాతగా ఉన్న సమస్యలన్నీ మనం పరిష్కరించుకోగలిగాం. ఇప్పుడు కొత్తగా ఈ 4-5 ఛాలెంజెస్ వచ్చాయి. దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలి. దీనికి కావలసినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు ఈ జిల్లాలో శాంతి భద్రతలు సక్రమంగా ఎవ్వరికి మానానికి కానీ ప్రాణానికి కానీ ఆస్తులకు కానీ ఎక్కడా నష్టం లేకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేయాలంటే పోలీసులకు కూడా సౌకర్యాలు ఉండాలి, పోలీసులకు కూడా సంక్షేమం ఉండాలి, పోలీసులకు కూడా ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 16 మాసాలు ఒక ఎత్తు. ఒకప్పుడు మీరు సెలవులకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చాయి కాదు. మీరు రిటైర్మెంట్ అయినప్పుడు మీకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా వచ్చేవి కాదు. మేము వచ్చిన తర్వాత అప్ టు డేట్గా మీ లీవ్స్ కానీ ఎర్నర్ లీవ్స్ కానీ అదేవిధంగా మీరు రిటైర్ అయినప్పుడు మీకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ సకాలంలో ఇచ్చి ఈరోజు పోలీస్ వ్యవస్థని ఈరోజు మనం ఒక గాడిలో పెట్టిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంకొక శుభ పరిణామం, ఈ మధ్యనే మీకు ఒక డిఏ కూడా ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను దగ్గరగా చూస్తున్నాను. అయినా సరే ఉద్యోగస్తులను కూడా సమాంతరంగా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. పోలీసులను కూడా వారి సమస్యలు పరిష్కరించినప్పుడే మనం అన్ని విధాల రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడగలుగుతామని. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొన్నే ఒక డిఏ ఇచ్చి పాత సమస్యలన్నీ కూడా పరిష్కరించాం. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు పోలీసులు రిక్రూట్మెంట్ కూడా జరగాలి. ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఎందుకంటే జనాభాకు సరిపడినటువంటి పోలీసులు ఉండాలి. దాన్ని ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంటే లేదు. మనం వచ్చాం, సుమారుగా 6,300 మంది పోలీసుల్ని రిక్రూట్ చేశాం. ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ పిలిచి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. అందరం కలిసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, ఏవైతే మన ముందు ఛాలెంజింగ్ గా ఉన్నాయో డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్స్, రోడ్ యాక్సిడెంట్, మహిళల మీద జరుగుతున్న అగత్యాలని మనం చిత్తశుద్ధినిగా తీసుకొని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని అరికట్టడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఉంది. ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా చూస్తాం, క్వార్టర్స్ సరిగా లేవు. కొన్ని దగ్గరలో అయితే పోలీస్ స్టేషన్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. నేను కూడా ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి అవసరమైతే ఏదైనా ఒక లోన్ తీసుకొనైనా సరే పోలీస్ స్టేషన్లు సక్రమంగా నిర్మించడం, పోలీసులు ఉండవలసినటువంటి క్వార్టర్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. దాని మీద కూడా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఈ దేశం గురించి సమాజం గురించి ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరికీ నేను నివాళులు అర్పిస్తున్నాను.
ఈ సంవత్సరంలో ఎవరైతే చనిపోయారో వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి, భగవంతుడు ఎల్లవాళ్ళలా మంచిగా చూడాలని నేను కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరం కూడా ఒక్కరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మన గురించి, సమాజం గురించి, మన మంచి గురించి ప్రాణత్యాగాలు చేసినటువంటి పోలీసులకి మనం ఒక్కసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం మన ధర్మం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.